హరే రామ్, అందరికీ శుభోదయం. చూడండి, నేత అన్నంలు ఎత్తుకొని ఉన్నాను. ఒక 3 kgs అంత అనపకాయ ఎత్తుకొనేసి దీంట్లో నేత మాత్రం ఏరుకొనేసి ఉన్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను అంటే పక్కా విలేజ్ స్టైలు ఉప్పు సారు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ అన్నములు ఎట్లా చేయాలో చూపిస్తాను. ఈ అన్నములు వచ్చేసేసి పెద్దది 3 glasses అంత ఎత్తుకొని ఉన్నాను. దీనికి వచ్చేసేసి ఒక 1/2 kg వంకాయలు, క్లీన్గా వంకాయలు బాగుందా లేదా అని చెక్ చేసుకొని కొంచెం తొట్టం పెట్టి ఇంకొంచెం కట్ చేయాలా. ఈ టొమాటోలు అట్లే ఇవన్నీ నేను ఏమీ కటింగ్ లేదు, అంతా నేను ఇట్లా వేసేసి వాటర్ వేసుకుంటాను. చూడండి, ఈ ఉప్పు సారుకు వచ్చేసి వాటర్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉండాల. దీన్ని ఇట్లా ఒక విజిల్లో బాయిల్ చేసుకోవాలి. ఈ ఉప్పు సారు వచ్చేసి సంగటికి చాలా బాగుంటుంది వేడివేడిగా. ఇది నేత అన్నముల్లోనే చాలా బాగుండేది. వంకాయలు, టమాటో, అన్నములు అంతా బాగా బాయిల్ అయిపోయిందండి. దాంట్లోకి ఒక ఇంత ఉప్పు వేసేసేసి మనం ఒకసారి కలిపెట్టేసేసి ఒక 2 minutes అయినాక వాటర్ను గింజలు అంతా సపరేట్ చేస్తాం. పచ్చిమిర్చి మన కారం తగ్గట్టుగా ఎత్తుకొని ఇది అర్థం కట్ చేసుకొని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకుంటాం. చూడండి, పచ్చిమిరపకాయలు ఇంతవరకు ఫ్రై చేసుకుంటే చాలా చల్లగా చేసుకుంటాం. మనం బాయిల్ చేసిందే వంకాయలు, టమాటాలు అంతా సపరేట్ చేసుకొని చల్లగా చేసుకుంటాము. ఈ గింజలు సపరేట్ చేసుకొని ఫ్రైకి పెట్టుకుంటాం. గింజలు సపరేట్ పెట్టుకొని ఉన్నాం కదా, దానికి ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొనేసి ఇట్లా సాసులు వేసుకొనేసేసి మనం కొంచెం ఇది స్ప్లిట్ కావాలి. ఇలా సాసులు చుట్టేనిగా 2 పెద్ద ఎర్రగడ్డలు కొంచెం కరివేపాకు వేసుకొనేసి ఫ్రై చేసుకుంటాము. తెల్లగడ్డలు వద్దు, దీనికి బాగుండేది, ఇది బాగా ఫ్రై చేసుకుంటాం. చూడండి, మన ఎర్రగడ్డలు అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి దీనికి కారం తగ్గట్టుగా మనకి ఎంత కావాలంటే పచ్చిమిరపకాయలు, సాల్ట్ది పేస్ట్ వేస్తూ ఉన్నాను. దాని చేసి అట్లా పచ్చి కొబ్బరి ఒక 1/2 cup అంతా వేసి అంతా 1 second ఫ్రై చేసుకుంటాం. చూడండి, తెల్లగడ్డ, ఉప్పు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర ఇవన్నీ ఇప్పుడు గుండ్రాయిలో చేసుకుంటాం. ఆ కాలంలో అయితే రోల్లోకి వేసుకొని అట్లా అనుకుంటా ఉంటుంది. మనకి ఇప్పుడు ఇదే ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్కి మనం ఇట్లే చేయాలా. ఇది వచ్చేసి నా కోడలిదండి. మెనూ వచ్చేసి చాలా బాగా చేస్తుంది ఆ పాప. ఇప్పుడు మనం అంటాం కదా, ఎవరు చేయబడితే అదే టేస్ట్ అన్నట్ల ఫైనల్ టచ్ మాత్రం ఆ పాప చేస్తేనే అది టేస్ట్ వచ్చేది. అందుకే ఆ పాప అంతాను రెడీ చేస్తూ ఉంది. చూడండి, ఇట్లంతా రఫ్గా జజ్జుకుంటాం. రఫ్గా జజ్జుకుంటే చాలండి. ఇప్పుడు దీంట్లో టమాటో, వంకాయ యాడ్ చేస్తాం. మనము వంకాయలు దీంట్లోకి వేసుకునేటప్పుడు కొంచెం చెక్ చేసుకొని వేసుకోవాలి. అయినంత అట్లా చెక్ చేసింటాము, ఇంకొకసారి చెక్ చేసుకొని వేస్తాం. టమాటోది స్కిన్ తీసేసుకొని దీంట్లోకి వేసుకోవాలండి. జస్ట్ అంతే 2 సార్లు అట్లా ఇచ్చేసుకుంటే అంతే చాలు. ఫైన్గా మిక్సీకి అంతా ఎట్టి పరిస్థితుల్లో యాది మిక్సీకి వేయద్దండి, ఆ టేస్ట్ అనేది వచ్చేదే లేదు. ఇట్లా అనుకుంటేనే సోర్స్. మనకి రోలు రోకలి ఉంటే కావాలంటే బాగా అది వాడుకోవచ్చు. మా ఇంట్లో లేదు కాబట్టి ఇది సెకండ్ ఆప్షన్కి పోయిందాం. మాది మిక్చర్ గుజ్జు అంతాను చేసింది అయిపోయింది. ఇప్పుడు మనం అన్నములో ఇది తీసుకొని ఉండే వాటర్ ఉంది, దీంట్లోకి ఇదంతా వేసి కలిపేస్తాం. ఇదంతా దీంట్లోకి మిక్స్ చేసుకొని వేసేస్తాం. ఎక్స్ట్రా వాటర్ వేయకూడదండి. మనం ఏం తీసుకొని ఉన్నామో బాయిలింగ్ వాటర్ అంతే వేసుకోవాలి. సన్నీళ్ళు కానీ ఏమీ వేయకూడదు. ఎందుకంటే దీన్ని మళ్ళీ రీబాయిల్ చేసేలేదు, తిరువాత వేసేది ఏమీ వేసేలేదు. అందుకే మనకి ఇది ఇట్లా వేయాలి. దీంట్లోకి చింతరసం కొంచెం వేయాలి. నేను పచ్చి చింతకాయ రసం పెట్టుకున్నాను, కొద్దిగా పడుతుంది. టమాటో ఉంది కాబట్టి కొద్దిగా వేసుకొని అంతా మిక్స్ చేసుకుంటాం. చూడండి, మంది అన్నములది ఉప్పు చారు రెడీ అయిపోయింది. ఇట్లే ఉంటుందండి, నీళ్ళుగా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ క్లైమేట్కి, ఈ సోర్కి, కారానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. చూడండి, ఉప్పు చారు అంటే ఇదే ఉప్పు చారు. అవరేకాడు పల్లెము, ఉప్పు చారు 2 రెడీ అయిపోయింది. ఇప్పుడు సంగటి వచ్చేసి బాల్కారం. ఇది రైస్లోకి బాగుంటుందండి. రాగి ముద్దకి అవరేకాలు ఉప్పు చారు వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది.